వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ. మనం వెబ్సైట్కి సంబంధించి సర్కిల్స్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం కదండి. ఇప్పుడు స్ట్రైట్ లైన్స్ సంబంధించి కొన్ని కాన్సెప్ట్ చెప్పుకున్న తర్వాత ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. అంటే స్ట్రైట్ లైన్స్లో మనకి ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్ 3 or 4 క్వశ్చన్స్ ఉంటాయండి వెబ్సైట్లో. ఇప్పుడు మామూలుగా అయితే స్ట్రైట్ లైన్స్లో కొన్ని కాన్సెప్ట్స్ కొన్ని ఫార్ములాస్ అవి చెప్పుకున్న తర్వాత ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఫస్ట్ ఇంక్లినేషన్ ఆఫ్ ఏ లైన్. ద యాంగిల్ మేడ్ బై ఏ లైన్ విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ ఇంక్లినేషన్ ఆఫ్ ఏ లైన్. మనం ఏదైనా ఒక లైను మేడ్ విత్ పాజిటివ్ డైరెక్షన్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో థీటా యాంగిల్ చేస్తే దాన్ని ఏమంటాం, ఇంక్లినేషన్ అంటాం. దీన్ని థీటానే ఇంక్లినేషన్ ఆఫ్ థీటా, ఇట్ ఈజ్ డినోటెడ్ బై థీటా అంటాం. ఇది 0 ≤ థీటా <180 ఉంటుంది. అంటే 0 to 180 మధ్య ఉంటుంది, అంటే <180. అలాగే ఇది ఇంక్లినేషన్ ఆఫ్ ఏ లైన్. దీని యొక్క టాంజెంట్ వాల్యూనే మనం ఏమంటామంటే స్లోప్ అంటాం. అలాగే ఇక్కడ ఏదైనా ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్ అయితే, ఇది ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ అయితే దీన్ని ఏమో హారిజాంటల్ లైన్ అంటాము. ఎల్ని ఏమంటామంటే హారిజాంటల్ లైను. దీని యొక్క ఇంక్లినేషన్ ఏమవుతుందంటే థీటా = 0 అవుతుందండి ఇంక్లినేషను. దీని యొక్క యాంగిల్ థీటా = ఏమవుతుందంటే, అంటే ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ కాబట్టి థీటా = ఏమవుతుందంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ని మనం ఇంక్లినేషన్ అన్నాం కాబట్టి ఇది ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఇక్కడ థీటా = ఏమవుతుందంటే 0 అవుతుంది. అలాగే ఎమ్ ఈజ్ కాల్డ్ వెర్టికల్ లైన్ అంటాం. అంటే దీన్ని వెర్టికల్ లైన్ అంటాం. ఈ వెర్టికల్ లైన్ ఇంక్లినేషన్ యాంగిల్ ఎంత అవుతుందంటే ఇది పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి థీటా = 90 అవుతుందండి. అంటే ఈ ఇంక్లినేషన్ థీటాని ఒక టాంజెంట్ వాల్యూని మనం ఏమంటామంటే స్లోప్ అంటాం. మనం దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఎంతో డినోట్ చేస్తాం. మనకి ఎమ్ = tan థీటా. ఇక్కడ థీటా అనేది ఇంక్లినేషన్ అండి. స్లోప్ ఆఫ్ ఏ హారిజాంటల్ లైన్, స్లోప్ ఆఫ్ ఏ హారిజాంటల్ లైన్ మనకి థీటా = ఏమొచ్చిందంటే 0 వచ్చింది కాబట్టి ఎమ్ tan 0 ఏమవుతుందంటే 0 అవుతుంది. స్లోప్ ఆఫ్ ఎనీ వెర్టికల్ లైన్ అంటే వెర్టికల్ లైన్ యొక్క ఇంక్లినేషన్ థీటా = 90 కాబట్టి ఎమ్ tan 90 degrees నాట్ డిఫైన్డ్. అలాగే M1, M2 ద స్లోప్స్ ఆఫ్ 2 లైన్స్. 2 లైన్స్ యొక్క స్లోప్స్ M1, M2 అయితే 2 లైన్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అయితే, 2 లైన్స్ ఆర్ ప్యారలల్ అయితే మనకు తెలుసు M1 = M2 అంటామండి. ఇఫ్ 2 లైన్స్ ఆర్ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ M1 × M2 = -1. అలాగే ద స్లోప్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ పాయింట్స్ AX1, Y1 అండ్ BX2, Y2 అయితే మనకి 2 పాయింట్స్ ఇస్తే స్లోప్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా M = డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ అంటే y2 - y1 / x2 - x1. తర్వాత ఈ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్. ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ AX1, Y1 హ్యావింగ్ స్లోప్ m అయితే మన ఫార్ములా ఏంటంటే y - y1 = m × x - x1. దీన్నే పాయింట్ స్లోప్ ఫామ్ అంటారు. అంటే ఒక పాయింట్ తెలిసి స్లోప్ తెలిస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా y - y1 = m × x - x1. అలాగే మనకి ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ ఇస్తే AX1, Y1 అండ్ BX2, Y2 ఇస్తే మనకి ఫార్ములా ఏంటంటే y - y1 = y2 - y1 / x2 - x1 × x - x1. దీన్నే ఏమంటామంటే 2 పాయింట్ ఫామ్ అంటాం. 2 పాయింట్ ఫామ్ అంటే ఇక్కడ ఈ రెండింటికి ఏబీకి స్లోప్ y2 - y1 / x2 - x1 అయితే ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఫామ్ ఇది. దీన్నే ఏమంటామంటే 2 పాయింట్ ఫామ్. AX + BY + C = 0. దీన్ని ఏమంటామంటే జనరల్ ఫామ్ ఆఫ్ ఏ ఈక్వేషన్ ఆఫ్ లైన్. అంటే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ అంటే AX + BY + C = 0. అంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే mod A + mod B ≠ ఒకేసారి 2 ఈక్వల్ కావు కాబట్టి తర్వాత డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఏ లైన్ మనకి డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. అంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్,
అంటే ఒక పాయింట్ స్లోప్ ఇస్తే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ y = mx + c అండి. అలాగే రెండోది ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే x/a + y/b = 1. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఇక్కడ మామూలుగా అయితే ఇది a,0 ఇది 0,b అయితే ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఫామ్ ఏంటంటే x/a + y/b = 1. తర్వాత నార్మల్ ఫామ్ x cos α + y sin α p. దీన్నే నార్మల్ ఫామ్ అంటారు. ఇది ఆల్ఫా అనేది 0 నుంచి 360 మధ్య ఉంటుంది. అలాగే నాలుగో ఫామ్ వచ్చి సిమెట్రిక్ ఫామ్. ఇది x - x1 cos θ = y - y1 sin θ +r - r. దీన్నే ఎలా రాస్తామంటే పారామెట్రిక్ ఫామ్లో x = x1 + r - r cos θ, y = y1 + r sin θ అలా కూడా రాస్తాం. అదే జనరల్ ఈక్వేషన్ని మామూలుగా అయితే ఈ 3 ఫామ్స్లో మారుస్తాయి. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లో మారిస్తే మనకి అంటే ఇక్కడ వైని ఇలాగే ఉంచి by రాస్తే -ax - c. తర్వాత ఇక్కడ ఓన్లీ y టర్మే ఉండాలి కాబట్టి -a/b -c/b. ఇక్కడ y స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్తో కంపేర్ చేస్తే ఇక్కడ m -a/b. మనకి స్లోప్ ఫైండ్ అవుట్ చేయడానికి మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ y. అలాగే ఇంటర్సెప్ట్ ఫామ్లో మారిస్తే ఏం చేస్తామంటే కాన్స్టెంట్ టర్మ్ని అవతల తీసుకెళ్తాం. ఇక్కడ 1 రావాలి కాబట్టి -cతో డివైడ్ చేయాలి. అంటే x/-c/a + y/-c/b = 1. దీన్నే x ఇంటర్సెప్ట్ అంటాము. x ఇంటర్సెప్ట్ -c/a, y ఇంటర్సెప్ట్ అంటే -c/b. అలాగే దీనికి ఇంటర్సెప్ట్ ఫామ్లో ఉన్నప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా, ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ½ c² /mod ab. అంటే మామూలుగా అయితే ఫార్ములా ఏంటంటే c²/2 mod. ఇప్పుడు మామూలుగా అయితే జనరల్ ఫామ్లో మనం నార్మల్ ఫామ్ మార్చాలంటే డివైడ్ బోత్ సైడ్స్ బై √a² + b² డివైడ్ చేస్తే మనకు వచ్చేది నార్మల్ ఫామ్ ఏంటంటే x cos α + y sin α p. తర్వాత లెంత్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ ఆరిజిన్ టు ax + by + c = 0 ఈజ్ mod c by √a² + b². The length of the perpendicular distance from x1, y1 to the ax + by + c = 0. అంటే ఆరిజిన్ నుంచి అయితే mod c by √a² + b², a ఇంటూ x అంటే ax1, y1 to the ax + by + c = 0. ఈ లైన్కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే mod ax1 + by1 + c by √a² + b². కన్సిడర్ మనం 2 లైన్స్ తీసుకుంటే ఇంటర్సెక్టింగ్ అయితే పెర్పెండిక్యులర్గా ఉంటాయి. అయ్యే ప్యారలల్ కోఇన్సిడెంట్ లైన్స్ అయితే. ప్యారలల్ లైన్స్ అయితే mod c1 - c2 by √a² + b². ఇలాగ మనం 2 లైన్స్ తీసుకుని ఇంటర్సెక్టింగ్ అయితే పెర్పెండిక్యులర్, ప్యారలల్ అయితే 2 లైన్స్ మధ్య ప్యారలల్ డిస్టెన్స్ ఫార్ములా mod c1 - c2 by √. కోఇన్సిడెంట్ లైన్స్ అయినప్పుడు కూడా మనకి కండిషన్ ఉంటుంది. అలాగే కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఉన్నాయండి. అంటే మనం తక్కువ టైంలో చేయడానికి. ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ x3, y3 అండ్ పెర్పెండిక్యులర్ టు ద లైన్ జాయినింగ్ ax1, y1 bx2, y2 అయితే మనకి అంటే ఒక పెర్పెండిక్యులర్ ఫామ్లో ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ x3, y3 అయితే ఇక్కడ లైన్ జాయినింగ్ పాయింట్స్ ax1, y1 bx2, y2 అయితే మనకి ఫార్ములా ఏంటంటే x2 - x1 into x plus y2 - y1 into y is equal to x2 - x1 into x3 plus y2 - y1 into y3. అంటే పాసింగ్ త్రూ ద పాయింట్ ఏమో x3, y3, పెర్పెండిక్యులర్ టు ద లైన్ జాయినింగ్ పాయింట్స్ 2 పాయింట్స్ ఇస్తే మనకి ఫార్ములా ఫైండ్ అవుట్ చేయడం ఫార్ములా ఇది. అలాగే మనం ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఇస్తే, ఆర్థో సెంటర్ అంటే 3 వెర్టిసెస్ ఇచ్చి ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయమంటే డైరెక్ట్గా మనకి ఏం చేస్తామంటే ఇచ్చిన మామూలుగా అయితే ఏ అనే పాయింట్ నుంచి మిగిలిన అన్ని పాయింట్స్ని ఏం చేయాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి వెర్టిసెస్ని. మనకు వచ్చేది ఏమొస్తుందంటే ఏ ఇక్కడ ఆరిజిన్ వస్తుంది, ఇక్కడ bx1, y1 cx2, y2 వస్తుంది. అంటే స్టెప్ 2లో ఏం చేయాలంటే k = x1, x2 మల్టిప్లై చేయాలి ప్లస్ y1, y2 మల్టిప్లై చేయాలి. కింద ఏంటంటే x1, y2 - x2, y1 k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి.
స్టెప్ 3లో మనకి ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే -k ఇంటూ y1 మైనస్ y2 కామా k ఇంటూ x1 మైనస్ x2 అంటే మన ప్రాబ్లం చేసేటప్పుడు మనకు అర్థమవుతుందండి ఈ స్టెప్స్. అంటే ఇది షార్ట్ కట్ మెథడ్స్. అంటే ఆర్థో సెంటరు, సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయడం. ఇదేమో సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయడం. సర్కమ్ సెంటర్కి ఏమో స్టెప్ 1లో k ఈజ్ ఈక్వల్ టు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ బై 2 ఇంటూ x1 y2 మైనస్ x2 y1. ఈ k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడేమో ఇది ఫార్ములా, ఇక్కడేమో సర్కమ్ సెంటర్కి ఇది ఫార్ములా. ఇక్కడేమో సర్కమ్ సెంటర్ అంటే ఎస్ రాస్తాం, ఇక్కడేమో హెచ్ రాస్తాం. ఇక్కడికి సేమ్ ఫార్ములా ఇది -k ఇంటూ y1 మైనస్ y2 k ఇంటూ x1 మైనస్ x2. మనం ఈ కాన్సెప్ట్కి సంబంధించి స్ట్రైట్ లైన్కి సంబంధించి కొన్ని కాన్సెప్ట్ చదివిన తర్వాత ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయనేది తర్వాత వీడియోలో నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందామండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.